చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏంటంటే క్యాండిల్, డిక్కీలో అగ్గిపెట్ట, ఇటుక పిల్లలు, వాటర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అగ్గిపెట్ట తీసుకొని ఈ కింద ఉంది కదా ఇక్కడ ఆన్ చేయాలి. అంటించాక గాలి వస్తుంది. గాలి వస్తుంది. రైట్, ఇప్పుడు గాలి రాట్లే కలిసి ఇప్పుడు వెలిగిస్తున్నాం. ఇప్పుడు ఈ క్యాండిల్ ముక్కలు తీసుకొని వేయాలి. వేసి కరిగేలా కరాలి గైస్. మళ్ళీ ఆరిపోయింది. మళ్ళీ పంపిస్తున్నా. గాలి వస్తుంది గైస్. ఇప్పుడు కరుగుతుంది. మళ్ళీ కొంచెం చిన్న పీస్. కొంచెం చిన్న పీస్ వేద్దాం guys. అయితే ఇప్పుడే కొంచెం బబ్లింగ్ స్టార్ట్ అయింది గైస్. అయితే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము ఈ డిక్కీలో ఉండే ప్లాస్టిక్ ఉంటుంది కదా తీయలేదు. అందుకే ప్లాస్టిక్ కాలుతుంది. మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ప్లాస్టిక్ది ఎలాగైనా తీయండి. మేము చూసుకోలేదు. ప్లాస్టిక్ మొత్తం ఉండేసరికి స్మెల్ వస్తుంది మొత్తం. అయితే బాయిలింగ్ అవుతుంది. మనం కొంచెం ఆగే టైం చూడండి గైస్. ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది మొత్తం. మనం తీయాలనుకో ఇలా ఈ ప్లాస్టిక్ ఉంటుంది గైస్, ఈ లేయర్ ఇది తీయాలి. కానీ కరిగిపోయి మొత్తం ఇలా వచ్చేస్తుంది. చేమిలో పడిందంటే మొత్తం ఇలా అవుతుంది. ఇంకా ఆల్రెడీ ఇక్కడ అయింది. ఇక్కడ కూడా అయింది గైస్. అందుకే దీన్ని ప్లాస్టిక్ తీయాలి. కొంచెం జాగ్రత్తగా ఉంది. అందుకే ఇక్కడ కొన్ని వాటర్ కూడా వస్తుంది. రావట్లేదు. ఇక్కడ చూడండి మంట కూడా ఇస్తుంది. వాటర్ పోద్దాం. ఇది కొంచెం డేంజర్ గైస్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు. ఇట్స్ వెరీ డేంజరస్.
బూమ్ చకలక అంటారు. బూమ్ చకలక అంటారు గైస్ దీన్నే. వావ్, అలా పైకి లేస్తుంది. మీకు అయితే ఇది చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి guys. ఓకే, ఫర్ మోర్ వీడియోస్